కాంగ్రెస్ లో ముస్లిం రేవంత్ కు నో గ్యారంటీ బండి వ్యాఖ్యల వెనుక ఏం జరుగుతోంది? బండి సంజయ్ గారు గతంలో కూడా అన్నారు కదా సార్, రేవంత్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అదే అన్నారు. కానీ కొంచెం బండి సంజయ్ గారి స్వరంలో కొద్దిగా హీట్ పెంచుతున్నారు ముఖ్యమంత్రి గారి మీద. గతంలో ఆయనకి కోపం నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఎవరిని కూడా ఏమీ చేయలేకపోతున్నాడు అన్న అసంతృప్తితో మొత్తానికి ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేస్తున్నారు. సరే, కాంగ్రెస్ బీజేపీ మధ్య విమర్శలు ఖాయమే, బట్ కాకపోతే ఆయనకి సుస్థిరం కాదు అనేది చెప్తున్నారు. రెండోది అలర్ట్ కూడా చేశారేమో అనిపిస్తుంది. 25 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం చర్చలు జరుపుతున్నారు. అందులో 8 మంది సమావేశం అయ్యారు. సమావేశమై మంత్రులు ఏం దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారికి లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్. ఎవరు 8 మంది ఎమ్మెల్యేలు అనేది కూడా హాట్ టాపిక్ అవ్వచ్చు. సరే, ఇది ఆయన మాట్లాడినటువంటి పాయింట్. దీని మీద బేస్ చేసుకొని సరే, జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఈ 4 నెలల్లో, అంతకుముందు కంటే కూడా ఈ 4 నెలల్లో ఆయన పొలిటికల్గా స్ట్రాంగ్ అయ్యారు. పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ అవటం అంటే ముఖ్యమంత్రిగా స్ట్రాంగ్ అవటమే. ఆయన స్ట్రాంగ్ అయ్యారు. గతంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది కానీ బట్ ఇప్పుడైతే స్ట్రాంగ్ అయ్యారు. స్ట్రాంగ్ అయిన తర్వాత కూడా ఇటువంటి సమావేశం జరిగిందని అంటే ఆశ్చర్యకరం. అంటే గతంలో సంవత్సరం క్రితం జరిగినటువంటి సమావేశం ఒకటి ఉంది. ఆ సమావేశం ఈ సమావేశం కొత్తగా ఇంకో సమావేశం జరిగిందా? మరి బండి సంజయ్ గారి ఉద్దేశంలో అదే అనేది కొంచెం క్లారిటీ ఉండాల్సింది. బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి సార్. బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి. కర్ణాటకలో క్యాబినెట్ విస్తరణ చేయాలి, మాకు మంత్రి పదవులు ఇయ్యారా, వాళ్ళకే ఇస్తారా, కొంతమందికే ఇస్తారని చెప్పి 32 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ నిర్వహించారు. రోజు స్టార్ట్ అయింది తెలంగాణ కూడా. దాదాపు 20-25 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. నిన్న 8 మంది ఎమ్మెల్యేలు ప్లేస్ లో కూర్చున్నారు. తెలంగాణలో కూడా మాకు మా ఎమ్మెల్యేలకు కష్టపడి గెలిచాం, మాకు మంత్రి పదవులు ఇయ్యారా, ఉన్న మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఉన్న మంత్రులందరూ వాళ్ళు కమిషన్ల పేరుతోని కలెక్షన్ల పేరుతోని ఇవాళ వాళ్ళ పంపం కలుగుతుంది తప్ప వాళ్ళు ఎవరికి ఉపయోగపడతలేరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం భ్రష్టుపడిపోతున్నది. కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి. రైట్, సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి బండి వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటి? పొలిటికల్ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ మరింత దూకుడు పెంచారు సార్. సాధారణంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 12.5 సంవత్సరాలు ఆయన ఎప్పుడు హాట్ కామెంట్ చేసినా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ పైన విరుచుకుపడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు, కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం కరీంనగర్ కార్పొరేషన్. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ అది గెలవాలనుకున్నారు, గెలిచి చూపించారు. చూపించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత ప్రతిఘటన ఎదురైంది అక్కడ. దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగా మాట్లాడారు. అదేవిధంగా మీరు ఇంతకుముందు చెప్పినారు సార్, ఇప్పుడు నేను బీఆర్ఎస్ కోసం, మీకోసం బీఆర్ఎస్ మీద నేను యుద్ధం చేస్తుంటే మీరు వచ్చి నా మీద యుద్ధం చేస్తారా? సరే, కానీ తేల్చుకుందాం అన్నారా? అంతే సార్, అదే యాంగిల్ సార్. మామూలుగా సాధారణంగా చెప్తూ ఉంటాడు, అవినీతి జరిగింది అంటున్నారు, విచారణలు చేస్తున్నారు, ఏ విచారణ నిగ్గు తేల్చట్లేరు, ఈ విచారణలో దోషులను తేల్చట్లేరు, అరెస్ట్ చేయట్లేరు అనేది ఆయన ఆవేదన ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నారు. అది లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇక ఆయన ఏం చెప్తారంటే సార్, అది లేదు సార్. ఇప్పుడు ఏమంటారంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ పార్టీ పైన మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఇక్కడ అనేది నేరుగా ఇక కాంగ్రెస్ పార్టీతో ఆయన ఢీకొనడానికి సిద్ధమవుతున్నారు సార్. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న కౌన్సిలర్లు అందరినీ తీసుకొచ్చి పాత బస్సులోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం చేసిన తర్వాత మాట్లాడారు. ఓకే, రైట్ సుధాకర్. మొత్తానికి అయితే ఇది హీట్ జనరేట్ అయ్యింది. ఇది ఎటు నుంచి చూద్దాం. నెక్స్ట్, కల్తీపై మహా న్యూస్ యజ్ఞం, హెల్తీ సొసైటీ కోసం సంసిద్ధం. నిన్నే చెప్పాను సార్.